10 ఏళ్లలో ఎన్నో భూసేకరణ సమస్యలు అన్ని అడ్డం వస్తే కూడా వాటిని ఒక్కొక్కటిగా వస్తాయి. రొటీన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లు ఇవన్నీ వస్తాయి. అవన్నీ చేసి క్లియర్ చేసి చివరికి 70 కిలోమీటర్లు పూర్తి చేసి ఎల్ఎన్టీకి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ నడపండి మీరు అని చెప్పి ధైర్యం చెప్పి చివరికి 3,000 కోట్ల సాఫ్ట్ లోన్ కూడా క్యాబినెట్లో అనుమతి ఇచ్చి అందులో 900 కోట్లు కూడా ఇచ్చి దాని ప్రజా రవాణా వ్యవస్థ సాధారణంగా నష్టాల్లో పోయినా దాని లాభం నష్టం అని చూసుకోకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకంగా మేము ముందుకు తీసుకొని పోతే ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు రద్దు చేసినారు. ఇంకా విచిత్రమైన ఒక మాట చెప్తాను మీకు. ప్రజా రవాణా పట్ల ముఖ్యమంత్రి గారికి ఉన్న అవగాహన గురించి. రహేజా మైండ్ స్పేస్ దగ్గర రోజు ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఇవాళ రేపు మీరు రోజు వీళ్ళ పెడుతున్నారు సోషల్ మీడియాలో పిల్లలు కూడా. ఇంత ట్రాఫిక్ అయింది అంత ట్రాఫిక్ అయింది ఆ టీ హబ్ దగ్గర టీ వర్క్స్ దగ్గర అని మీరే పెడతారు. వాస్తవం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ మెట్రో వస్తే అది ఉండేది కాదు. సమస్య కొంత ఉపశమనం లభించేది. ముఖ్యమంత్రి గారికి అది ఇష్టం లేదు. రహేజా మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్కి పోయే మెట్రో ఇష్టం లేదు. కానీ ఎక్కడికి కావాలంటే తెలుసా? శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీకేమో మెట్రో కావాలంట ముఖ్యమంత్రి గారికి. అద్భుతంగా ప్రజెంట్లో ఇవాళ ఎక్కడైతే విపరీతమైన ట్రాఫిక్ రద్దీతో అల్లాడిపోతున్నారో హైదరాబాద్ ప్రజలు దాన్ని మాత్రం బొందబెట్టిండు సక్సెస్ఫుల్గా. గింత తెలివినది ముఖ్యమంత్రి గారికి.